హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్ఫై తెలుగు. ఈ రోజు మనం ఎక్సర్సైజ్ 1.1 నుంచి క్వశ్చన్ నెంబర్ 2 ని సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ ఏం చెప్తుంది? ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎల్స్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్. సో మనకి ఇచ్చిన రెండు నెంబర్స్ ని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఫైండ్ అవుట్ చేశాక ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే మనకి ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ వచ్చిందని చెప్పి మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 26 and 91 కదా. సో ఫస్ట్ దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఓకే, సో ఏవైతే మనకి నెంబర్లు ఇచ్చారో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకుంటాం. సో 2 13s are 26 కాబట్టి 26 ఈజ్ ఈక్వల్స్ టు 2 into 13. సో 2 power 1 into 13 power 1 అనేది మనకి 26 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 91 చూసుకుంటే 91 ని మనం సో 91 ఈజ్ ఈక్వల్స్ టు 7 into 13, 7 power 1 into 13 power 1. ఇప్పుడు మనకి ఏం తెలుసు? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ నెంబర్ల యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఏవైతే నెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో వాటి యొక్క హైయెస్ట్ పవర్ని మనం తీసుకొని ప్రొడక్ట్ చేయాలి. సో ఇప్పుడు చూసుకుంటే ఇందులో 2 ఉంది, 13 ఉంది, 7 ఉంది. 2, 13, 17 కాకుండా ఇంకా ఏ ఎక్స్ట్రా ప్రైమ్ నెంబర్ లేదు కాబట్టి 2 యొక్క హైయెస్ట్ పవర్, 7 యొక్క హైయెస్ట్ పవర్, 13 యొక్క హైయెస్ట్ పవర్ తీసుకొని మనం ప్రొడక్ట్ చేయాలి. సో 2కి హైయెస్ట్ పవర్ 1 ఉంది, 2 power 1 into 13కి కూడా హైయెస్ట్ పవర్ 1 ఉంది, 13 power 1 into 7కి కూడా హైయెస్ట్ పవర్ 1 ఉంది కాబట్టి 7 power 1 అనేది మనకి ఎల్సిఎం అనేది వచ్చింది. సో దీనికి మనకి ఏం తెలుసు? 2 into 13 into 7 చేస్తే మనకి 182 అనేది మనకి వచ్చింది. ఓకే, సో 2 into 13 into 7 చేస్తే మనకి ఆన్సర్ 182 వచ్చింది. సో ఎల్సిఎం అనేది 182. హెచ్సిఎఫ్ వచ్చేసరికి రెండింట్లోనూ కామన్ ఫ్యాక్టర్స్ ఏవైతే మనకి నెంబర్స్ ఇచ్చారో వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రెండింట్లోనూ కామన్గా ఉండే ప్రైమ్ నెంబర్స్కి లోయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇందులో 2 ఉంది, 13 ఉంది, ఇందులో 7 ఉంది, 13 ఉంది. సో కామన్గా ఏముంది? రెండింటిలోనూ 13 అనేది కామన్గా ఉంది కాబట్టి 13కి లోయెస్ట్ పవర్ ఏముంది? 1 ఉంది. సో 13 power 1 అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో 13 power 1 ఈజ్ ఈక్వల్స్ టు 13. మనకేం చెప్పారు? నెక్స్ట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేద్దాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 13 into 182. 182 into 13. 3 2s are 6, 3 8s are 24, 3 1s are 3 plus 2 5. Clear? So 182. 6 6 13 2. Clear? సో మనకి 13 into 182 అనేది మనకి 2366 అనేది వచ్చింది. సో నెక్స్ట్ మనకి ఏం చేయాలి? 26 into 91 అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. 26 into 91 ఆర్ఎల్స్ 91. సో 26 into 91 చేస్తే మనకి ఏమొచ్చుద్ది? 26 9 6 54, 9 6 54 కాబట్టి 5 ఇక్కడ రాసుకుంటున్నాను. 9 2 18 plus 5 23. క్లియర్? 6 6 3 2. సో మనం ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేసినా సరే, ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ చేసినా సరే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 2366 అనేది వచ్చింది. క్లియర్? సో 26 into 91 చేసిన, 182 into 13 చేసిన మనకి 2366 అనేది మనకి ప్రొడక్ట్ వచ్చింది కాబట్టి సో ఈ రిలేషన్ మనకి వెరిఫై అయింది. ఓకే, సో సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ మనకి ఏం నెంబర్స్ ఇచ్చారు? 510 and 92. 510 and 92. సో రెండింటిని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో 510 అని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 5తో డివైడ్ అవుద్ది. సో 5 1s 5 0s 5 2s. అగైన్ ఇది 2తో డివైడ్ అవుద్ది. 2 5s 1s. మనకి 1 plus 5 6 కాబట్టి 3తో డివైడ్ అవుద్ది. 3 1s 3 7s. 17 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి సో 510 అని మనం ఎలా రాసుకోవచ్చు? 5 into 2 into 3 into 17. 5 into 2 into 3 into 17 అనేది మనకి 510 వచ్చింది. 92 చూసుకుంటే 2 4s
2 6 రైట్. అగైన్ మళ్ళీ 46ని చూసుకుంటే 23 ఈ 23 అనేది మనకి ప్రైమ్ నెంబర్. చూసుకుంటే 2తో డివైడ్ అవ్వదు, 3తో డివైడ్ అవ్వదు, అండ్ 4తో కూడా డివైడ్ అవ్వదు. అట్ ద సేమ్ టైం 5తో అవ్వదు, 6తో అవ్వదు, 7తో చూసుకుంటే 7తో కూడా అవ్వదు, 8తో కూడా అవ్వదు, 9తో కూడా అవ్వదు, 10తో కూడా అవ్వదు. సో ఈ విధంగా చూసుకుంటే ఏ నెంబర్తో కూడా డివైడ్ అవ్వదు కాబట్టి 23 అనేది మనకి ప్రైమ్ నెంబర్. సో మనం 92ని 2 స్క్వేర్ ఇంటూ 23 అని రాసేసుకోవచ్చు. క్లియర్. సో ఇప్పుడు మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చుద్ది? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు, సో ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఇన్వాల్వ్డ్ ప్రైమ్ నెంబర్స్ అని కదా మనం చెప్పుకున్నాం ఎల్సిఎం ని. సో ఇక్కడ చూస్తుంటే 5 పవర్ 1, 2 పవర్ 1, 3 పవర్ 1, 17 పవర్ 1. ఇన్వాల్వ్ అయ్యే ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 5 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 17 ఉంది. సో 5కి హైయెస్ట్ పవర్ 1 ఉంది. 5కి హైయెస్ట్ పవర్ 1 కాబట్టి 5 పవర్ 1. 2కి చూసుకుంటే ఇక్కడ 2 పవర్ 1 ఉంది, ఇక్కడ 2 పవర్ 2 ఉంది. సో హైయెస్ట్ పవర్ అనేది 2 పవర్ 2 కాబట్టి 2 స్క్వేర్. అండ్ 3కి చూసుకుంటే ఇక్కడ 3 పవర్ 1 మాత్రమే ఉంది, 3 పవర్ 1. 17 చూసుకుంటే 17 పవర్ 1. ఓకే. అండ్ 23 చూసుకుంటే సో 23 పవర్ 1 మాత్రమే ఉంది కాబట్టి 23 పవర్ 1. సో ఇది మనకి ఎల్సిఎం వచ్చింది. హెచ్సిఎఫ్ ఏమొచ్చుద్ది? సో హెచ్సిఎఫ్ చూసుకుంటే మనకేం తెలుసు, కామన్ గా ఉండే ఫ్యాక్టర్స్ లో లోయెస్ట్ పవర్ ని మనం తీసుకోవాలి. కామన్ గా ఏముంది? 5 అనేది ఇందులో ఉంది కానీ అందులో లేదు, 2 అనేది ఇందులో ఉంది, ఇందులో ఉంది. సో కామన్ గా మనకి 2 ఉంది, అండ్ 3 కామన్ గా లేదు, 17 కామన్ గా లేదు, 23 కామన్ గా లేదు. సో 2 ఒక్కటే కామన్ గా ఉంది. 2 కామన్ గా ఉండేటప్పుడు లోయెస్ట్ పవర్ ఏముందో దాన్ని మనం తీసేసుకోవాలి. 2 యొక్క లోయెస్ట్ పవర్ ఇక్కడ చూసుకుంటే 2 పవర్ 1. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఈ ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 5 4 20, 23 60, 60 ఇంటూ 17 ఇంటూ 23. క్లియర్. సో 16 7 16 7 102, 1020 మనకు వచ్చింది. 60 ఇంటూ 17, 16 17 సో 1020 అనేది మనకి వచ్చుద్ది 60 ఇంటూ 17. సో 1020 ఇంటూ 23. టూ 3 4 6 0 అనేది మనకి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనేది, సారీ ఎల్సిఎం అనేది 2 3 4 6 0 వచ్చింది. దానికి ఇంటూ 2, హెచ్సిఎఫ్ 2 కాబట్టి ఇంటూ 2 చేస్తే మనకి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వచ్చింది. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు 0 2 0 0 2 6 12 కాబట్టి 2 2 4 8 plus 1 9 and 2 3 6. Okay, 2 2 4. సో 4 6 9 2 0 అనేది మనకి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వచ్చింది. సో మన ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ కూడా చెక్ చేద్దాం. 510 ఇంటూ 92 ఏమొచ్చుద్దని. సో 510 ఇంటూ 92, 510 ఇంటూ 92. 2 0 0, 2 1 2, 2 5 10, 9 0 0, 9 1 9, 9 5 45, 0 2 9 6 4. సో 4 6 90 అనేది మనకి సో వచ్చింది. సో ఈ విధంగా చూసుకుంటే ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ చేసిన లేదా ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ చేసిన మనకి 4 6 90 వచ్చింది కాబట్టి సో రిలేషన్ కూడా మనకి వెరిఫై అయింది. సో క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేసరికి 336కి 54కి మనకి ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అట్ ద సేమ్ టైం రిలేషన్ కూడా మనం వెరిఫై చేయాలి. 336 and 54. 336 and 54. సో 336 మనం ఫ్యాక్టరైజ్ చేస్తే 2 1 168
84s, 42s, 21s, 7s. సో మనకి 336 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమొచ్చింది? 2 4 times మల్టిప్లై అయింది కాబట్టి 2 power 4 into 3 into 7, 3 power 1 into 7 power 1. ఓకే, 54ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. So 2 27s are 54, 3 9s are 27, so 3 3s are 9. So 54 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమొచ్చింది? 54 is equals to 2 into 3 power 3, 2 power 1 into 3 power 3. ఇప్పుడు చూసుకుంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం మనకి ఏం తెలుసు? ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ప్రైమ్ నెంబర్ యొక్క హైయెస్ట్ పవర్ ఏంటి అనేది మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 2 ఉంది, 3 ఉంది, 7 ఉంది. సో ఇందులో కూడా 2 and 3 మాత్రమే ఉన్నాయి. సో 2 యొక్క హైయెస్ట్ పవర్ ఏంది? 2 power 4. సో 2 power 4, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి సో 2 power 4 అనేది హైయెస్ట్ పవర్. అండ్ 3 యొక్క హైయెస్ట్ పవర్ ఏంది? 3 power 3 ఇంటూ 3 power 3. 7 యొక్క హైయెస్ట్ పవర్ ఏముంది? 1 ఉంది. సో 7. ఇది ఎల్సిఎం. హెచ్సిఎఫ్కి వచ్చేసరికి కామన్ గా ఉండే ఫ్యాక్టర్స్ లో మాత్రమే చూడాలి. కామన్ గా ఉండే ఫ్యాక్టర్స్ లో లోయెస్ట్ పవర్ చూసుకోవాలి. కామన్ గా ఏముంది? 2 ఉంది, 3 ఉంది, 7 ఇందులో ఉంది, కానీ ఇందులో లేదు. సో 7 కామన్ కాదు. సో 2కి 3కి లోయెస్ట్ పవర్ ఏముందో దాన్ని మాత్రమే మనం ప్రొడక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2కి లోయెస్ట్ పవర్ ఏముంది? ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 1 అనేది లోయెస్ట్ పవర్ కాబట్టి 2 power 1 ఇంటూ 3కి ఇక్కడ 3 power 1 ఉంది, ఇక్కడ 3 power 3 ఉంది. సో 3 power 1 అనేది లోయెస్ట్ పవర్ కాబట్టి 3 power 1. ఓకే, సో హెచ్సిఎఫ్ మనకు తెలుసు 2 into 3 6 వచ్చింది. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 2 power 4 అంటే 16. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 16 ఇంటూ 3 cube అంటే 27 into 7. 3 3s are 9, 9 3s are 27 కాబట్టి సో 27 into 7. సో 27 into 7 చేస్తే మనకి ఏమొచ్చింది? 7 7s are 49, 7 2s are 14 plus 4 189. సో 189 into 16 చేస్తే 6 9s are 54. ఓకే, 6 8s are 48 plus 5 53, 5, and 6 1s are 6 plus 5 11. ఓకే, సో 1 ఉంది కాబట్టి 189 తీసుకుంటే 4 9 plus 3 12, 2 plus 8 0 3. సో 3024 అనేది మనకి ఎల్సిఎం వచ్చింది. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 3024, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 6. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 3024 ఇంటూ 6. 6 4s are 24, 6 2s are 12 plus 2 14, 6 0s are 0 plus 1 1, 6 3s are 18. సో 18144 అనేది మనకి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వచ్చింది. 18144. ఓకే, సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 18144. సో ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ చూసుకుంటే మనకి ఏమి ఇచ్చారు? 336 ఇంటూ 54, 336 ఇంటూ 54. సో 4తో చూసుకుంటే 4 6s are 24, రైట్. 4 3s are 12 plus 2 14, 4 3s are 12 plus 1 13, 5 6s are 30, 5 3s are 15 plus 3 18, 5 3s are 15 plus 1 16. So 4 4 3 plus 8 11, right. So 1 plus 1 2 plus 6 8 1. సో 18144 అనేది ఇక్కడ కూడా వచ్చింది. క్లియర్. సో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేసిన 18144 వచ్చింది. ఇచ్చిన నెంబర్స్ ని ప్రొడక్ట్ చేసిన మనకి 18144 వచ్చింది. సో ఈ రిలేషన్ కూడా మనకి సాటిస్ఫై అయింది.